దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఐఎస్ఐతో ముడిపడి ఉన్న గూఢచర్య నెట్వర్క్ ను పోలీసులు గుర్తించారు. ఐఎస్ఐ స్లీపర్ సెల్ నెట్వర్క్ ను కేంద్ర సంస్థలు ఛేదించాయి. దేశ రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రకుట్రకు ప్లాన్ చేశారు. 3 నెలల పాటు జరిగిన ఆపరేషన్ లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో పాకిస్తానీ గూఢాచారి ఒకరు కాగా మరొకరు నేపాలీ మూలాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పహల్గాం ఘటన కంటే ముందే ఢిల్లీలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్టుగా నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఐఎస్ఐతో కలిసి ఉగ్రవాద దాడికి నిందితులు ప్లాన్ చేశారు. నేపాలీ మూలానికి చెందిన అన్సారుల్ మియాన్ అన్సారీ ఐఎస్ఐ అభ్యర్థనతో ఢిల్లీకి వచ్చాడు. ఐఎస్ఐ హ్యాండర్లను అన్సారీ కలిశాడు. భారత ఆర్మీకి చెందిన పత్రాలు, సీడీలను పంపాలని కోరగా అన్సారీ అందుకు అంగీకరించి పంపేందుకు సిద్దమయ్యాడు. అన్సారీని ప్రశ్నించిన తర్వాత రాంచీలో అఖ్లాక్ అజమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. భారత ఆర్మీ పత్రాలను పంపడంలో అఖ్లాక్ అజామ్ అన్సారుల్ కు సహాయం చేశాడు. ఇక ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర వెనుక పాక్ హై కమిషన్ కు చెందిన ముజమ్మిల్ డానిష్ ఉన్నట్టుగా నిఘా సంస్థలు గుర్తించాయి. ఇటు దేశ రాజధాని ఢిల్లీలో అయితే భారీ ఉగ్రకుట్రను ఇటు పోలీసులు భగ్నం చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, మొన్న విజయనగరం, ఈ రోజు ఢిల్లీలో ఇటు ఉగ్రకుట్రనైతే పోలీసులు ఛేదించారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మొన్న విజయనగరం, సికింద్రాబాద్ ఇద్దరు కూడా సమేత్ ఇద్దరు వ్యక్తులు మొత్తంగా హైదరాబాద్ తో పాటు అంతరాష్ట్రం కంటే కొన్ని ప్రాంతాలను ఎంచుకొని ఉగ్రదాడులకు మొత్తం పేర్లకు పాల్పడిన విషయం తెలిసింది. వారిని ఎన్ఐఏ ఇంకెప్పటికే దర్యాప్తు చేస్తుంది. మరోపక్క ఇప్పుడు ఐఎస్ఐ భారీ ఒక కుట్రకు పాల్పడింది ఢిల్లీ కేంద్రంగా. అంటే పహల్గాం దాడి కన్నా ముందు నుంచే కూడా ఢిల్లీలో మొత్తం ఒక మారణహోమం సృష్టించాలన్నట్టుగా ఐఎస్ఐ ప్లాన్ చేసింది. దానికి తగ్గట్టుగా స్లీపర్ సెల్ కూడా ఇక్కడ నియమించింది. నేపాల్ మీదుగా ఆ స్లీపర్ సెల్ ఇక్కడ భారత్లోకి రావడం, ఇక్కడ భారత్ లో ఉన్నటువంటి ముఖ్య సమాచారం, ఆర్మీకి సంబంధించినటువంటి అలాగే నావికాదళానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని పాకిస్తాన్ చేరవేయడం, మొత్తంగా కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి ఇద్దరిని కూడా ఢిల్లీ పోలీసు లాగా నిఘా వ్యవస్థ కూడా వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి కీలక సమాచారం అయితే రాబడుతుంది. వాళ్ళు ఇలా అనే మొదట ఈ ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ నియమించుకున్నటువంటి ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిలో ప్రధానంగా నేపాల్ చెందినటువంటి అన్సరుల్ మియాన్ అన్సారీ అని తెలుస్తుంది. ఈ అన్సారీ ముందుగా ఆయన ఖతర్లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడు. అక్కడ నుంచి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ కు పరిచయం అయి తర్వాత అక్కడ శిక్షణ పొందిన తర్వాత భారత్ లోకి ఆ అన్సారీని ఇక్కడ రప్పించారు. అన్సారీ భారత్ లో దాదాపు ఎక్కువ అంటే 2-3 నెలల పాటు ఇక్కడ గస్తీ కాచి మొత్తంగా భారత కదలికలు అంటే భారత ఆర్మీ కదలికలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా ఎప్పటికప్పుడు ఐఎస్ఐకి చేరవేస్తున్నారు. అతనికి రాంచీకి చెందినటువంటి ఆజాంతో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. ఇద్దరు కూడా కలిసి భారత్లోని కీలక సమాచారాన్ని పాక ఐఎస్ఐకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఢిల్లీలో పెద్ద కుట్ర ప్లాన్ గా చేస్తుంది. అంటే పహల్గాం దాడి కన్నా ముందు నుంచే ఇక్కడ ఐఎస్ఐ కుట్ర చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే పహల్గాం దాడిలో పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర కూడా ఉంది అన్నట్టుగా, అంటే ఉగ్రదాడిలో పాకిస్తాన్ ఐఎస్ఐ పాత్ర ఉందన్నట్టుగా మొత్తం అంతర్జాతీయంగా తెలిసిన విషయమే. ఇప్పుడు పాకిస్తాన్ అంటే పహల్గాం కన్నా ముందు నుంచే కూడా ఇక్కడ భారత్ లో అల్లకల్లోలను సృష్టించాలని ప్రయత్నం చేశారంటే అర్థం చేసుకోవచ్చు. వీరు ఏ మేర పాకిస్తాన్ భారత్ పైన కండిషన్ అనేది కూడా. మొత్తానికి అన్సారీకి సాయం చేసిన రాంచీకి చెందిన ఆజంను పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐఎస్ఐ అధికారులు లేదా అక్కడ ఉన్నటువంటి హ్యాండిల్తో నిరంతరం కాంటాక్ట్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అన్సారీ విచారణలో ఐఎస్ఐ చెందిన గూఢచర నెట్వర్క్ నుంచి అనేక కీలక విషయాలు కూడా చెప్పాడు. నేపాల్ చెందిన అన్సారీ ఖతర్లో క్యాబ్ డ్రైవర్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. తనకు ఐఎస్ఐ ట్రైనింగ్ కూడా ఇచ్చారు పాకిస్తాన్ లో. తర్వాత ఆజంతో కలిసి భారత సైన్యానికి సంబంధించిన గోప్యమైన సమాచారం అయితే పాకిస్తాన్ ఐఎస్ఐకి ఎప్పటికప్పుడు ఆయన చేరవేస్తుండడం చూసాం. ఈ కేసులో లోతుగా దర్యాప్తు ఢిల్లీ పోలీసులు తెలుపుతున్నాయి. మరి ఢిల్లీలో ఐఎస్ఐ నెట్వర్క్ ఛేదించడం ద్వారా దేశాన్ని అతిపెద్ద ఉగ్ర ప్రమాదం నుంచి తప్పించామన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ వీరు కనుక ఇప్పుడు కట్టడి చేయకుంటే మాత్రం ఈ స్లీపర్ సెల్ అందుకు అరెస్ట్ చేయకపోతే మాత్రం ఢిల్లీలో పెద్ద మానవహారం అంటే
అల్లకల్లోలం చేయడానికి వీరు ఒక పెద్ద ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. మొదట వీరంతా కూడా నేపాల్ మూలకు చెందిన వారు. మరి అక్కడి నుంచి ఐఎస్ఐ వాళ్ళని నియమించే నేపాల్ నుంచి భారత్లోకి చూడడానికి అది ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళని నియమించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఉట్రకుట్ర అయితే పోలీసులు ఢిల్లీ పోలీసులు అంటే స్పెషల్ ఫోర్స్ కూడా ఛేదించిన విషయం తెలుస్తుంది. మరి 3 నెలల పాటు జరిగినటువంటి ఈ ఆపరేషన్ లో 2 కీలక వ్యక్తులు అన్సారీ అజంలను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళ నుండి మరింత సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. మహేందర్, ఇప్పటి వరకు వీరినైతే అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ అందుతున్నాయి అంటే ఇప్పుడు ఉగ్ర కుట్రలు అయితే మనం చూస్తున్నాం, గత 2-3 రోజుల నుంచి చాలా దగ్గర ఉగ్ర కుట్రలు అయితే భగ్నం చేశారు పోలీసులు. సో ఫ్యూచర్ లో ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే ఇంకెలాంటి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది మన భారత్ లో నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందనడానికి అనేక సందర్భాల్లో చూసాం, అనేక ఉదాహరణలు కూడా చూసాం. ఎందుకంటే నిన్న హైదరాబాద్ లో విజయనగరంలో సిరాజ్ సమీర్లు ఏదైతే పథకం పడినారో వారిని అధికట్టడంలో పోలీసులే అంటే వాళ్ళ ఒక ప్లాన్లను కూడా ఛేదించారు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని సృష్టించడానికి ఐఎస్ఐ అయితే ప్లాన్ చేసిందో 3 నెలల పాటు ఈ ఆపరేషన్ చేశారు పోలీసులు, నిఘా వ్యవస్థ అంతా కూడా. అంటే 3 నెలల పాటు ఇదంతా జరుగుతున్న ఈ కదలికలు అన్ని కూడా వాళ్ళు గమనించారు. ఎక్కడెక్కడ ఏమి జరుగుతున్న ప్రతి క్షుణ్ణంగా కదలికలన్నీ కూడా గమనించారు. అంటే అర్థం చేసుకోవచ్చు నిఘా వ్యవస్థలు ఏ మేర పటిష్టంగా ఉన్నాయో. భారత్ ఇంత ప్రశాంతంగా ఉండాలంటే దానికి నిఘా వ్యవస్థల పనితీరు అని చెప్పొచ్చు. అంటే అంత మేర పనిచేస్తుంది అనేటట్టుగా కూడా అంత యాక్టివ్ నోట్ లో ఉందన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇంత మేర అంటే 3 నెలల పాటు వీరంతా కూడా రెక్కి నిర్వహించారు. ఢిల్లీని మొత్తంగా టార్గెట్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ మొత్తం ఎక్కువ స్థానాల్లో బాంబు పేలులకు ఎంత ప్లాన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఒక పక్క ఎన్ఐఏ వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్న విషయం, ఐఎస్ఐ ప్లాన్లనండి స్లీపర్ సెల్ అదుపులోకి తీసుకుని అక్కడ విషయం మనం ఢిల్లీలో చూసాం. ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ సిరాజ్ సమీర్లకు పథకం పన్నారు. మరి ఢిల్లీ చెన్నై మొత్తం కూడా ఈ రాష్ట్ర సౌత్ రాష్ట్రాలన్నీ కూడా మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ కుట్రలు కూడా భగ్నం చేశారు పోలీసులు. సో నిఘా వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని మాత్రం దీంట్లో చెప్పొచ్చు. నిఘా వ్యవస్థను ఎప్పటికీ అభినందించడంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా నిఘా వ్యవస్థ పటిష్టం కూడా వాళ్ళని మాత్రమే ఇలాంటి స్లీపర్ సెల్స్ కావచ్చు, ఇలాంటి ఉగ్ర కుట్రలు కానీ ఎప్పటికప్పుడు భగ్నం అవుతున్నాయని కూడా మనం గుర్తుంచుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.